హలో హాయ్ గైడ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ బంగాళదుంపలు ఫ్రై చేశానండి. టమాటా చారు కాసాను. ఈ టమాటా చారు ఎట్లా కాసానంటే బంగాళదుంపలు ఫ్రై ఇటువరకు చెప్పానండి నేను. అది చాలామంది చేశారు, కామెంట్స్ కూడా పెట్టారు బాగుందని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ టమాటా రసానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. కావాల్సిన పదార్థాలు: టమాటాలు పావు కేజీ, చింతపండు ఒక నిమ్మకాయ, నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత తీసుకోండి, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట, కొత్తిమీర తగినంత, కొబ్బరి 1 ఇంచ్ తీసుకోండి, రెండు ఎండుమిరకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న 1/2 ఇంచ్ తీసుకోండి అల్లం, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోండి. తయారీ విధానం చెప్తున్నానండి. టమాటాలు, చింతపండు, తగినంత ఉప్పు, పసుపు వేసి 5 నిమిషాలు ఉడికించాలండి. ఉడికించినాక జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఇవన్నీ కలిపి ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. చిన్న కొబ్బరి ముక్క, 2 ఎండుమిరకాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసినాక ఉడికిన తర్వాత 3 గ్లాసులు వాటర్ పోయాలండి. వాటర్ పోసి పసుపు తగినంత ఉప్పు వేసి చక్కగా మరగబెట్టుకోండి. అయితే ఇది మెయిన్గా దీంట్లో ఏంటంటే పులుపు, ఉప్పు కరెక్ట్గా ఉండాలండి. అప్పుడు ఈ రసం చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి టమాటాలు ఎక్కువ పులుపు ఉంటుంది, చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది. అందుకని మనం చూసుకొని, నేనైతే 3 గ్లాసులు పోసాను. ఇది సరిపోయింది. ఉప్పు పులుపు చూసుకుంటే 3 గ్లాసులు, పెద్ద గ్లాస్తో, ఈ గ్లాస్తో అనమాట, ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసాను. ఇంకో స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి 2 స్పూన్లు మంచి నూనె పోసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, కొద్దిగా పసుపు వేసి చక్కగా మనం దోరగా వేపేసేసి ఈ మిక్సీ పట్టిందంతా దాంట్లో పోసేసి చక్కగా మనం వేపుకోవాలన్నమాట. దేంట్లో తాలింపులో వేసేసి వేపుకోవాలి. వేపుకొని ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మరిగే టమాటా చారులో వేసేయాలన్నమాట. ఇక వేడి వేడి అన్నంలో ఉంటుందండి. ఎంత బాగుంటుందో చూడండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కడుపు నిండా తింటారు, పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు, మనం తినొచ్చు. చక్కగా మంచిగా జీర్ణం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.